ఈ వైద్యశాల ప్రవేశము ఎచట? ఈ దుష్ట బాలిక వచ్చినది వైద్యశాలలో ప్రవేశించుచున్నట్లున్నది. ఇది ఏ వార్డులో వచ్చిందో ఏంటో. ఓ ఈ దుష్ట బాలిక! అభం శుభం ఎరుగని ఆ పసిబిడ్డను మరణశయ్యపై పడవేసి అరుంధతి బాలికను ఎంతో క్షోభకు గురి చేసితివి. మరల నీవు వేడుకను తిలకించుటకు వచ్చితివా? నీ పాపముల చెట్ట పర్వతము వలె పెరిగినది. నీవు మరణించిన పిదప మేమే స్వయముగా వచ్చి నిన్ను నరకమునకు తీసుకువెళ్ళెదము. గరుడ పురాణమున ఉన్న శిక్షలన్నీయూ నీకు అమలు పరిచదము. నీకు నరకము తథ్యము. డాక్టర్, ఒక నిమిషం. ఎస్. అంజలిని ఒక పాప బుల్లెట్ తగిలి అడ్మిట్ అయింది. ఏ వార్డులో ఉంది? ఆ పాప ఎమర్జెన్సీ ఐసీయూ వార్డులో ఉంది. ఇప్పుడే వెంటిలేటర్ మీద పెడుతున్నారు. వెంటిలేటర్ మీద పెడుతున్నారా? పాప కండిషన్ క్రిటికల్ గా ఉందా? అవునండి, పాప హార్ట్ దగ్గర బుల్లెట్ స్ట్రక్ అయింది. 24 అవర్స్ లోపు సర్జరీ చేసి బుల్లెట్ తీయాలి. సర్జరీ చేయడానికి బ్లడ్ కావాలి. అది చాలా రేర్ గ్రూప్. ఆ బ్లడ్ తీసుకురావడానికి పాప ఫాదర్ వెళ్ళాడు. మీ హాస్పిటల్లో ఏబీ నెగిటివ్ బ్లడ్ ఉందా? లేదండి. బ్లడ్ రాగానే సర్జరీ స్టార్ట్ చేస్తాం, లేదంటే ప్రమాదమే. థ్యాంక్ యూ డాక్టర్. కేవలం ఒక దినములోపు శస్త్రచికిత్స చేయునుచో ఆ పసి ప్రాణదీపము ఆరిపోవునా? ఓ బ్రహ్మదేవ, ఏమిటయ్యా నీ రాత? పాపం ఈ విషయము తెలిసి బాలిక ఎంతగా చింతించుచుండునో. బాలిక ఎచ్చట ఉన్నది. చెప్పు మనోహరి, అక్కడ పరిస్థితి ఏంటి? ఏముంది, మనం అనుకున్నదే జరుగుతుంది. అంజలి కండిషన్ సీరియస్ గా ఉంది. 24 అవర్స్ లో ఆపరేషన్ చేసి బుల్లెట్ తీయకపోతే అది చేస్తుందట. ఆపరేషన్ సక్సెస్ అయితే అంజలి బ్రతుకుతుంది కదా? ఛాన్సే లేదు. సర్జరీ చేయాలంటే బ్లడ్ కావాలి. ఆ పిల్లది రేర్ బ్లడ్ గ్రూప్, అంత ఈజీగా దొరకదు. రిస్క్ తీసుకోవద్దు మనోహరి. ఆ బ్లడ్ దొరికి పాప బతికితే? అందుకే కదా నీకు ఫోన్ చేశాను. బ్లడ్ తీసుకురావడానికి అమరేంద్ర వాళ్ళు వెళ్లారంట. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి బ్లడ్ దొరకకూడదు. నువ్వు అడ్డుకోవాలి. అప్పుడే అంజలి చస్తుంది. పాపిష్టి బాలిక, మీరు కోరుకొనుచున్నది మీ కన్న బిడ్డ చావును. మీ కన్న బిడ్డను మీ చేతులారా మీరే చంపుకుంటారా? అంజలి చస్తేనే నీకు ఆస్తి వస్తుంది. నా ఆశయము నెరవేరుతుంది. మనం ఈ ఛాన్స్ వదలకూడదు రణ్వీర్. ఓకే మనోహరి, నేను చూసుకుంటాను. బాలిక, నీవు ఎచట ఉంటివి? ఏ రూపమున ఉంటివి? గుప్తా గారు వచ్చారేంటి? నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారేమో.
అమ్మ బాగి నాన్న అంజుబాబుకి ఎలా ఉందమ్మా? వెంటిలేటర్ మీద పెట్టారు నాన్న. సర్జరీ చేయడానికి బ్లడ్ కావాలంట. ఆయన బ్లడ్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడుందమ్మా?